నేను చూపిస్తాను, స్కిల్ డెవలప్మెంట్ చేస్తారని వారందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఒక ఆయన ఎమ్మెల్యే ఉండేవాడు నిన్నటి వరకు, ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయాడు ఎంఆర్ఓ కింద. మీరు చూసారా తమ్ముళ్ళు, ఎమ్మెల్యేలు కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు. అంటే ఈ ఊర్లో మీరు ఎవరు ఓటేయరు, ఇంకో ఊరికి పోతే మోసం చేయొచ్చు. అదే జగన్ రెడ్డి. అందుకే చెప్పా, జగన్ రెడ్డి మోసగాడు, చెప్పేటి అన్ని అబద్ధాలే, చేసేంత మోసాలే. నిన్న గులకరాయి డ్రామా ఏంటమ్మా, ఏ రాయి అది? పెద్ద రాయా? నా మీద వేశారు, విశాఖపట్నంలో ఇంత రాయి వేశారు, కిందన పడింది, అది కనపడస్తా ఉంది. ఈయన మీద ఎవరో గులకరాయి వేశారంట, అది వచ్చి తగిలిందంట, ఎక్కడా కనపడలేదు. అంటే ఒకప్పుడు కట్టుకథ మాట్లాడేవాళ్ళు కొంతమంది వచ్చేవాళ్ళు మన ఊరికి, మనల్ని మణికట్టేది అనేవాళ్ళు. జ్ఞాపకాలు ఉన్నాయి పాత రోజుల్లో. అద్దో గుడ్డు అనేవాళ్ళు, అద్దో పొదిగింది అనేవాళ్ళు, అప్పుడే లేచిపోతా ఉందనేవాళ్ళు. మనం చూస్తా అన్నీ అయిపోతాయి, అవునా కాదా? అలాంటి కనుకట్టు కట్టే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడు నాతో. కరెంట్ ఆఫ్ అయిపోయిందంట, నేనే ఆఫ్ చేశానంట పోయి. నేను కరెంట్ ఆఫ్ చేసి అంటే గవర్నమెంట్ నాదా? చెత్త మాటలు, చెత్త ప్రవర్తన, బుద్ధి లేనితనం. అంటే నువ్వేం చెప్తే మేము నమ్మాలా? ఇంకో పక్క బాబాయిని చంపేసి, గొడ్డలతో చంపేసి, గుండెపోటు అని చెప్పి నాటకాలాడి, నారాసుర రక్త చరిత్రని ఇన్ని ఆడి, అంటే ఇతను చేసే నేరాలని వేరే వాళ్ళపైన దోసేసే దిట్ట. అంటే ఎవరైతే బాధితులున్నారో వాళ్ళని నిందితులుగా చేసి జైల్లో పెట్టేస్తున్నాడు. అదే మరి నన్ను కూడా పెట్టేశారు జైల్లో, మీరు చూశారు. ఇలాంటి దొంగల్ని ఏం చేయాలో మీరే ఆలోచించండి. ఇలాంటి నేరస్తులను ఏం చేస్తారో మీరే ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నేరాల అడ్డాగా తయారు చేస్తారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజ్యాంని మరో పులివెందలు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజ్యాంలో గొడ్డలి సంస్కృతి మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరికి రక్షణ ఈ రాష్ట్రంలో? అందుకే నేను చెప్తున్నా, ఇప్పుడు కొత్తగా మోసం చేయడంలో ఎమ్మెల్యేలందరినీ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు, ఎంపీలు కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు. నాగావళి ఇక్కడే ఉంది. ఏం తమ్ముళ్ళు, మీ అందరికి ఇసుక దొరుకుతా ఉందా? ఇసుక దొరుకుతా ఉందా? ఒకప్పుడు ఒక ట్రాక్టర్ 1000 రూపాయలు, ఇప్పుడు ఎంత? ఇప్పుడు 5000. అవునా కాదా? ఒకటి కాదు, ఇలాంటివన్నీ ఈ ఎమ్మెల్యేకి ఉన్నప్పుడు ముగ్గురున్నారు. ఒక ఆయన ఎమ్మెల్యేగా జోగులు, ఎమ్మెల్సీ విక్రాంత్, జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను, ముగ్గురిది జాయింట్ వెంచర్ ఇది. అంటే మీ రాజా మీరు అబ్బ సొమ్ము దోచుకోవడానికి ఏ పని చేసినా 5% ఇచ్చేయాలి. అవునా కాదా? అంటే వీళ్ళ ఇష్టం. పేదవాళ్ళకు సెంటి భూమిలో కూడా 10,000 రూపాయలు కొట్టేశారు. ఈ విధంగా ఒక ఎకరాకు 10 లక్షలు కొట్టేశారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు ఇక్కడ సమర్థులైన వ్యక్తులు నేను ఇచ్చాను. ఇక్కడ రాజాం రాగానే పాలకొండ రోడ్డు బ్రహ్మాండమైన రోడ్డుగా తయారు చేసి, రాజాంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా తయారు చేసి, ఈ స్ట్రైట్ రోడ్ చూస్తే ముచ్చటేస్తా ఉంది, బ్రహ్మాండం కనపడుస్తా ఉంది. ఈ రోడ్డుకి కానీ బాగా రోడ్డు వేస్తే అదిరిపోతుంది. తప్పకుండా వేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. రాజాంకి అవుటర్ రింగ్ రోడ్డు తీసుకొస్తాం. ఊర్లో అన్ని రోడ్లు అభివృద్ధి చేస్తాం. రాజాం పట్టణంలో 12 పైన పరిశ్రమలు సిక్కైపోయినాయి, అవన్నీ కూడా తెరిపిస్తాం. మళ్ళా పరిశ్రమలు తెప్పించే బాధ్యత తీసుకుంటా అని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 2000 ఇండ్లు టిట్కోలో ఉన్నాయి, ఇక్కడ కట్టాం. దుర్మార్గమైన ముఖ్యమంత్రి